సభకు నమస్కారం. ఈరోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సొసైటీ ద్వారా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమము అన్ని సంస్థల్ని, మన గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చి వారి ద్వారా సందేశాలు తీసుకోవడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. పత్రిజీ గారు తిరుపతిలో ఒక 10 సంవత్సరాల క్రితం ఇదే విధమైన కార్యక్రమం చేశారు. పత్రిజీ గారి ఆశయం ఏమిటంటే అన్ని ఆధ్యాత్మిక సంస్థల నుంచి మన పిరమిడ్ సొసైటీలో ఉన్న మన మాస్టర్లందరూ నేర్చుకోవాలని చెప్తుంటారు. ఆ ఆశయంలోనే భాగంగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్ అని ఒక ఆర్గనైజేషన్ మన పిఎస్ఎస్ఎం సొసైటీలోనే ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు, అంటే ఒక 40 చోట్ల ఇండియాలో ఎన్నో ప్లేసెస్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా ఒక స్పిరిచువల్ సైన్స్ అనే మ్యాగజైన్ కూడా స్టార్ట్ చేసి ఆ మ్యాగజైన్ ద్వారా మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పిరిచువల్ సైంటిస్టులందరినీ కూడా మన దేశానికి పరిచయం చేస్తున్న మన పత్రిజీ గారి కళని ఈరోజు మన లక్ష్మణరావు గారి యొక్క టీము అన్ని సంస్థలను ఇక్కడికి ఇన్వైట్ చేసి పత్రిజీ గారిని కళను నెరవేర్చినందుకు మన లక్ష్మణరావు గారిని వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జరిగినటువంటి అద్భుతమైన శాకాహారాలకి ఇచ్చేసినటువంటి శాకాహార దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. అలానే డయాస్ మీద ఉన్నటువంటి మహానుభావులందరికీ, డయాస్ ముందు ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక్క నిమిషంలో ముగిస్తానండి, ఎందుకంటే లక్ష్మణరావు గారు ఆల్రెడీ అడుగుతున్నారు. అన్నగారు నిమిషమా 2 నిమిషాలను అడిగి పంపిస్తున్నారు మమ్మల్ని. మన భారతదేశంలో 29% శాకాహారులు ఉన్నారు. అందులో నార్త్ వచ్చేసి రాజస్థాన్, గుజరాత్లో 75% 70% ఉంటే మన ఏపీలో 1.7% ఉన్నారు. 1.3% లీస్ట్ తెలంగాణలో ఉన్నారు. అందువల్ల ఈ 2 రాష్ట్రాల్లో అద్భుతంగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. ఎక్కడ అడిగినా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఈ శాకాహార ర్యాలీ యొక్క ప్రాముఖ్యతను అందరికి తెలియజేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మరి ముందుగా ఇంత అద్భుతంగా సర్వమత సమ్మేళన అన్నంతగా గురువుగారి ఆశయం ఇది. నిజంగా సారు ఆశయంలో అతి ముఖ్యమైనది ఈ ఘట్టం. మరి ఈరోజు మరి గుంటూరు జిల్లాలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మరి లక్ష్మణరావు గారు, మనకి పెద్దలు రాఘవరావు గారు, అలాగే స్వామీజీ, మరి ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అలాగే ఎందరో మహానుభావులు ఈ వేదికను అలంకరించి ఉన్నారు. ఈ మహానుభావులు, మహాశయులు అందరూ కూడా మరి అందరి ఒక ఆలోచన కూడా ఈ భూమి మీద హింస లేకుండా అహింసో పరమోధర్మం అని చెప్పిన ఆ జాతిపిత మహాత్మా గాంధీ ఏదైతే మనకు అందించారో, ఈ భూమి మీద ఎప్పుడైతే అహింస మార్గాన్ని అనుసరిస్తామో అప్పుడే ఈ భూమి సస్యశ్యామలం అవుతుందని మహాత్ములందరూ చెప్పిన మార్గంలో మరి అందరినీ కలిపి ఈరోజు ఇక్కడ ఒకే వేదిక మీదకి తీసుకురావడం అంటే చాలా 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 ఆనందంగా ఉందండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జగద్గురు మరి ఏ లోకంలో ఉన్నా సరే ఇదే ఆశిస్తారు, దీన్నే ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి చాలా సమయం చాలా ఎక్కువ. అలాగే మరి ఒక్కొక్క విషయం చెప్పి ముగిస్తాను సార్. మాది రాజమండ్రి. మరి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మరి నడి ఒడ్డున, గోదావరి నడి ఒడ్డున ఉంది. మరి రేపు గురువు గారి పుట్టినరోజున అది ప్రాణప్రతిష్ఠ జరిగింది లాస్ట్ ఇయర్. అదే పుట్టినరోజున ఫస్ట్ మరి పిరమిడ్ యానివర్సరీ, అలాగే గురువు గారి పుట్టినరోజు, మరి 3 రోజుల కార్యక్రమం అక్కడ జరుగుతుంది. తల్లి గోదావరి ఒడ్డున ఒక పక్కన వశిష్ఠుల వారు, ఒక పక్కన గౌతమ మహాముని ఉన్న మధ్య పాయిలో మరి దానికి లక్ష్మణరావు గారు దానికి రథసారథిగా ఆ పిరమిడ్ని అద్భుతంగా తీర్చిదిద్దిన మహానుభావులైన ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుచున్న అందరినీ కూడా ఒక్కసారి శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్ర పిరమిడ్ని ఈ ప్రముఖులు, ఈ మహాత్ములు అందరూ కూడా వచ్చి దర్శిస్తారని, మరి సార్ పుట్టినరోజున యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ అండి. మరి 14 సంవత్సరాల నిరీక్షణ ఆ వశిష్ఠ గౌతమి పిరమిడ్ 14 సంవత్సరాల నుంచి మరి స్టార్ట్ అయ్యి ఈరోజు పూర్తయింది. ఇంకా సుందరీకరణ అయితే ఉంది, కానీ అసలైన అద్భుతమైన ఆ కోణం పూర్తయింది. అద్భుతంగా చాలా చాలా హై ఎనర్జీతో ఉందండి ఆ పిరమిడ్. అంటే గోదావరి ఒడిలో ఉంది. అందరూ ఒకసారి రావాలని మరి గురువు గారి పుట్టినరోజున
ఈ మహాత్ములందరూ కూడా శ్రీ వశిష్ఠ గౌతమికి రావాలని అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. మరి ఎంతటి అవకాశం కల్పించిన మహాత్ములందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.